ఈ కూడికకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు దేవుని వాక్యము మనము చదువుకున్నాము. ఈ వాక్యములో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన కూడా కనుకొని ఈ వాక్య భాగాన్ని నేను సిద్ధపడ్డాను, కానీ వాళ్ళ నాన్నగారు కూడా ఈ పక్కన ఉంది. సరే, ఏదేమైనా మంచిది. ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ ఎలాగూ దేవుని కొరకు బ్రతికిందో, ఆ స్త్రీ ఎలాగూ మరణించిందో, ఆ స్త్రీ ఎలాగూ పునరుత్థానము చెందిందో, ఈ 3 మాటలు శిష్యురాండ్రు అనిపించుకున్నంత సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సన్నిధికి దేవుని ఎడల మాత్రమే కాదు, వారి సంఘము ఎడల, పరిశుద్ధుల ఎడల, అన్యజనుల ఎడల వారి ప్రేమను ఎప్పుడూ నిలవరముగానే ఉంచారు. ఎప్పుడు వారి చేతులు వారి కొరకు ప్రత్యేకంగా ఆంటీని తనకో మరి మహిమలను తెలుసుకున్నారు తండ్రి. మరి విడవబడిన కుటుంబంలో తనకో మరి ఆ సమయం నుంచి ఇప్పటి వరకు మీరు అన్ని విషయాల్లో ఆదరించారు, బలపరిచారు.